సార్ చెప్పండి సార్, ఎట్లా ఉండబోతుంది? చాలా రోజుల తర్వాత దరిదాపుగా ఒక 1 ఇయర్ అవుతుంది కేసీఆర్ గారు రాబోతున్నారు. మరి ఈ రోజన్నా కనీసం రేవంత్ రెడ్డి గారి పేరు తీసే అవకాశం ఉందా? ఎందుకంటే అటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్న నేత రావట్లేడు అని పదే సీఎం గారు మాట్లాడుతూ ఉంటారు. కొంచెం ఉంటుంది కదా క్యూరియాసిటీ, ఏం చెప్తారు దాన్ని? ప్రజలు వేచి చూస్తున్నారు. మీరు చెప్పినట్టే సంవత్సరం తర్వాత కేసీఆర్ గారు ఒక బహిరంగ సభలో మాట్లాడబోతా ఉన్నారు. ఎందుకు వేచి చూస్తున్నారు? కేసీఆర్ గారు రాజకీయాలు మాట్లాడతారా, రాజకీయ నాయకులకి మాట్లాడతారని కాదు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడతారు. తెలంగాణ ప్రజలకు ఒక ధైర్యం ఇస్తారు. కేసీఆర్ గారు ప్రజల గురించి, చిన్న నాయకుల గురించి ఎప్పుడు మాట్లాడరు. తన సమఉజ్జీలు ఉంటే కేసీఆర్ గారు మాట్లాడతారు. కానీ ఇలాంటి అల్పుల గురించి కేసీఆర్ గారు సభ పెట్టుకుంటే అక్కడ సభ పెట్టుకోవడం ఏమన్నా ఒక తెలివైన మనిషి చేసేదా? నువ్వు ఒక పని చేయ, మరి ఇవాళ సభ పెడుతున్నావు కదా ముఖ్యమంత్రి గారు, రేపు పొద్దున మీ రేటింగ్స్ చూసుకోండి, టీఆర్పీలు చూసుకోండి ఒకసారి. మీకు వ్యూవర్షిప్ ఎంత ఉందో, కేసీఆర్ గారు వ్యూవర్షిప్ ఉందో ఒకసారి చూసుకోండి. మీకు ఇంకోసారి ఇలాంటి మీటింగ్లు కేసీఆర్ గారు మీటింగ్ పెడుతున్నప్పుడు దానికి ఆటంకాలు సృష్టించాలన్న ఆలోచన కూడా రాదు మీకు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మా పేరు తీసే ధైర్యం కూడా లేదు అనే టైప్లో మాట్లాడుతూ ఉంటారు. దానిపైన ఏం చెప్తారు? మేకపోతే గాంభీర్యం అంటారు చూడు, అదే కాంగ్రెస్ వాళ్ళ గాంభీర్యం. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడానికి ఏముంటుంది? కాంగ్రెస్ వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండదు. వ్యక్తిగతంగా విమర్శన చేయడం, మమ్మల్ని చూస్తే ధైర్యం రాదు, వాళ్ళని చూస్తే ధైర్యం రాదు ఎవరికైనా. కేసీఆర్ గారు గొప్ప నాయకుడు. ప్రతి ఒక్కరి గురించి మాట్లాడతారా? ఇలా పేర్లు తీసే అంత సీన్ ఉందా వీళ్ళకి? ఇలా పేర్లు తీయడానికి వీళ్ళు ఏమైనా సాధించినారా జీవితాల్లో? వీళ్ళు పేర్లు తీయడానికి తెలంగాణకి ఏమైనా మంచి చేసినారా? వీళ్ళు ఏదో అడ్డుమారి చెప్తా ఉంటారు, అడ్డుమారి దాన్ని ఏమంటారు, ఏదో లక్కీగా గెలిచినారు. అడ్డుమారి గుడ్డు దెబ్బలో గెలిచినారు వీళ్ళందరూ కూడా. లక్కీ చీఫ్ మినిస్టర్ అయినా, ఫ్లూక్ చీఫ్ మినిస్టర్ అంటారు, ఫ్లూక్గా గెలిచినాడు అనమాట. ఇంతండి, నిజంగా చెప్పాలని ఇంత పిచ్చి బాగా పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ అసెంబ్లీలో 1.5% తేడా మనకి మనకి మూడోసారి ఇది. వీళ్ళు పెద్ద మాటలు మాడతారు వీళ్ళు. సరే దాన్ని పక్కన పెడతాం. కానీ కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణ కోసం 14 ఏళ్ళు పోరాటం చేసిన నాయకుడు, తెలంగాణని 10 ఏళ్ళు దేశంలో నెంబర్ 1 పెట్టిన నాయకుడు. కేసీఆర్ గారు ఆలోచనల్ని మొత్తం దేశం కాపీ కొట్టింది కదా. అలాంటి వాళ్ళు నా గురించి వీళ్ళు మేము ఫ్రీ బస్సు పెట్టినాము, నీ గురించి ఏం ఆడాలి చెప్పండి కేసీఆర్ గారు? నీ వల్ల ఏమైనా రాష్ట్రానికి అభివృద్ధి జరిగిందా? నీ వల్ల ఏమైనా ప్రజలకు ఏమైనా అవుట్కమ్ వచ్చిందా ఇప్పటి వరకు? కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలు కూడా సరిగ్గా పెట్టలేండి అసమర్థులు మీరు. మీ గురించి కేసీఆర్ ఏం ఆడాలి చెప్పండి ఇప్పుడు? సో అందుకొరకే మాట్లాడదు తప్ప ఇలా ధైర్యం ఇవన్నీ జోకులు అవన్నీ కూడా. అంటే సార్ మీరు లోకల్లో కూడా చూస్తున్నాం, సంజయ్ వర్సెస్ సంజయ్ నడుస్తూ ఉన్నది. ప్రధానంగా ఏది కేసీఆర్ గారిని కావచ్చు, ఇంకా వేరే వాళ్ళని విమర్శించకుండా మెయిన్ మీపైనే విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆయన ఎప్పుడు మాట్లాడినా మీ గురించే మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు? ఆనెస్ట్గా నాకు ఎప్పుడు ఎవరు శత్రువులు ఉండరు. ఎవరైనా ఉంటే పార్టీల పరంగా, సిద్ధాంత పరంగా ప్రత్యర్థులు ఉంటారు నాకు.